హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ వైబ్ విత్ సందీప్. ఈరోజు అయితే నేను మా అమ్మ అయితే ఇద్దరు అయితే వెళ్తున్నామండి. నెల్లూరు నుంచి చిలకలూరుపేట దాకా అయితే వెళ్తున్నాము. మీకైతే చూపిస్తా చూడండి లొకేషన్స్ అవి. ఇప్పుడే అండి మనం ఒంగోలు దాకా అయితే వచ్చాము. అప్పుడే నెల్లూరు నుంచి తీసిన వీడియోస్ అన్నీ మిస్ అయ్యాయి, క్లిప్స్ అన్నీ పోయాయి, డిలీట్ అయ్యాయి. నా దగ్గర ఉన్న క్లిప్సే పెడుతున్నానండి. అట్లాగే అండి ఇక్కడ ఇంకా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి చూడండి. ఇంకా మీకు ఉండే కొద్ది ప్రాంక్ వీడియోస్ ఖచ్చితంగా వస్తాయండి. నా ఛానల్ లైక్ చేసి పెట్టుకోండి, బెల్ ఐకాన్ అయితే ఆన్లో అయితే పెట్టుకోండి. కొంచెం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. వ్యూస్ అయితే చాలా పోతున్నాయి కానీ సబ్స్క్రైబ్ అయితే అస్సలు లేవు అండి. చూడండి ఎంత బాగున్నాయో. నా ఛానల్ని అయితే లైక్ చేసి పెట్టుకోండి. సూపర్ ఉంటాయి, ఇంకా మంచి మంచి వీడియోస్ వస్తాయండి. ముందు మీకు నచ్చిన వీడియోస్ పెడతానండి. ప్రాంక్ వీడియోస్ ఎవరిపైన ప్రాంక్ చేయమంటే వాళ్ళపైన చేసి పెడతానండి ఖచ్చితంగా. నా వీడియోస్ మీకు నచ్చితే కింద #సందీప్ అని పెట్టండి. ఇప్పుడే అండి మనం టౌన్లోకి అయితే వచ్చేసాము. చూడండి మీకు కూడా చూపిస్తా. ఇక్కడ ట్రాఫిక్ ఎక్కువ అయిపోయిందండి, అందుకని ఆగాము. ఇక్కడ యాక్సిడెంట్ అయింది కొంచెం ముందుగా, అది వీడియో మిస్ అయింది. అట్లాగే చాలా మంది ఏం చేస్తున్నారంటే రాంగ్ రూట్లో రావటం అట్లా చేస్తున్నారండి. కొంచెం అది తగ్గించండి రాంగ్ రూట్లో రావటం. దానివల్ల యాక్సిడెంట్లు అయితే చాలా అయితే అవుతున్నాయండి. అసలు చూడండి ముందు కారు కూడా రాంగ్ రూట్లో వస్తుందండి. చూపిస్తా చూడండి, కారు ఆ లాస్ట్ నుంచి రాంగ్ రూట్లోనే వచ్చిందండి. ఇట్లా రాంగ్ రూట్లో రావటం వల్ల ఏమవుతుందంటే యాక్సిడెంట్ అయితే అవుతుందండి. దీనివల్ల మీకు ఇబ్బంది, ఎదురొచ్చే వాళ్ళకి కూడా ఇబ్బంది అండి. అట్లాగే లోపల అయితే చూపిస్తాయి చూడండి మీకైతే. ఇక్కడ ఆక్స్ఫర్డ్ కాలేజ్ స్కూల్ అయితే ఉందండి. ఆక్స్ఫర్డ్ చాలా మంచిదండి. ఇప్పుడే అండి మనం బస్ స్టాండింగ్ రూట్లోకి అయితే వచ్చాము. బస్ స్టాండింగ్ లోపలికి అయితే వెళ్ళాలండి. ఇంకా ఇక్కడైతే మీకు చూపిస్తా చూడండి, బస్ స్టాండింగ్ లోపలికి అయితే వస్తున్నాము. బయట చూడండి ఎన్ని బస్సులు పెట్టారో, ప్రైవేట్ బస్సులు అన్నీ బయట ఉన్నాయి. ఇప్పుడైతే లోపలికి అయితే వెళ్దాం మనం. చూడండి ఒంగోలు బస్ స్టాండింగ్ అయితే వచ్చేసిందండి. బస్సులు కొంచెం బస్ స్టాండ్లో కాకుండా బయట అయితే పెట్టారండి బస్ని. ఇప్పుడైతే ఒంగోలు నుంచి అయితే బయలుదేరామండి. అద్దంకి ఆ రూట్లో వచ్చామండి. అక్కడ దగ్గర దాకా వచ్చాము. చూడండి మీకు చూపిస్తాను. ఇక్కడ నుంచి లెఫ్ట్ వెళ్తే అద్దంకి అండి, రైట్ వెళ్తే అది వస్తుంది. ఇక్కడ చూడండి ఒంగోలు దాటంగానే టోల్ ప్లాజా అయితే వచ్చింది. ఇప్పుడే అండి చిలకలూరుపేట అయితే వచ్చాము. ఈ బస్ డ్రైవర్ని గుర్తుపెట్టుకోండి. ఈ బస్ డ్రైవర్ అయితే ఇప్పటికే 5 యాక్సిడెంట్లు చేయబోయాడు, కానీ అన్నీ మిస్ అయ్యాయి. బస్ డ్రైవర్ అయితే చాలా ర్యాష్గా తోలుతున్నాడండి. మీకు అందుకని ఆయన్ని వీడియో తీశాను లాస్ట్లో. బస్ డ్రైవర్కి బస్ రానట్టుందండి, చాలా సార్లు గుద్దపోయాడు. ఇంకోటి ఇక్కడ నుంచి ఆటో తీసుకొని అయితే మేమైతే మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నామండి. దీని తర్వాత వీడియోస్ ఒక్కొక్కటి పార్ట్గా వస్తాయండి. ఇక్కడైతే చూడండి గడియార స్తంభం దగ్గరికి వచ్చాను, చిలకలూరుపేట. ఇక్కడ బాదం పాలు బాగుంటాయండి, నేనైతే ట్రై చేశాను. అట్లాగే ఆ రోజు సాయంత్రం మా అమ్మవారి గుడికి వెళ్ళాం, మా ఊర్లో సంతూరులో.
పోలేరమ్మ అండి గుడి అది. అక్కడ స్కూల్లో మేము చదువుకున్నామండి ఆ దూరం కనిపించే దగ్గర. అట్లాగే అక్కడే మేము ఆడుకున్నాం కూడా. చూడండి ఆ దూరం కనిపించే దగ్గరే. ఇదంతా మేము చిన్నప్పుడు ఆడుకున్నామండి ఇక్కడైతే. చూడండి ఇక్కడైతే లొకేషన్ అయితే సూపర్ ఉంది. నా ఛానల్ లైక్ చేసి పెట్టుకోండి. ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి. ఇక్కడ పూజ కూడా చేసుకున్నాం, అది కూడా పెడతాను. ఈ అమ్మవారు నెక్స్ట్ వీడియోలో క్లియర్గా చూపిస్తాను. అట్లాగే ఇప్పుడు మా ఇల్లుని అయితే చూపిస్తా చూడండి. ఇదే అండి మా ఇల్లు. దీని వెనకాల వచ్చి మా పెదనాన్న వాళ్ళ ఇల్లు, దీని పక్కనది కూడా మా పెదనాన్న వాళ్ళ ఇల్లే. మాకు 2 పెదనాన్నలండి. ఆ గుడి పక్కన ఉంది కదండి గుడి, అదే అండి ఈ గుడే అండి మేము చేసేది. మా నాన్నగారు అయితే ఒకప్పుడు చేశారు. ఇంతటితో ఈ వీడియో అయితే కట్ చేస్తున్నా అండి. నెక్స్ట్ వీడియో వస్తుంది.